ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనము. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశమును రానిమ్ము. ఈ మాటలను గురించి మనం ఆలోచన చేద్దాం. దానియేలు బబులోను చెరలో ఉన్నప్పుడు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి విజ్ఞాపన ప్రార్థనలో ఆయన దేవునికి చేసినటువంటి ఒక మంచి విన్నపాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని చిత్తానుసారముగా శిథిలమైపోయినటువంటి ఆయన పరిశుద్ధ స్థలం మీదకి ఆయన ముఖ ప్రకాశాన్ని రానిమ్మని దేవుణ్ణి వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. శిథిలమైన స్థలాల మీదకి దేవుని యొక్క ముఖ ప్రకాశం వచ్చినప్పుడు అవి మరలా విలువైనటువంటి స్థలాలుగా మారతాయి. అవి వాటి శిథిలావస్థ నుంచి మరలా గుర్తింపు కలిగినటువంటి స్థలాలుగా మార్పు చెందుతాయి. ఆ సంగతి ఎరిగినటువంటి దానియేలు ఆ రీతిగా యెరూషలేము కొరకును యోధా పట్టణము కొరకును ప్రార్థన చేశాడు. అదే రీతిగా దేవుడు ఈ రోజుకి కూడా శిథిలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితాల మీద కూడా ప్రకాశించేటటువంటి దేవుడు అనేటువంటి సంగతిని మర్చిపోకూడదు. ఆయన శిథిలమైపోయినటువంటి జీవితాల మీద ప్రకాశించినప్పుడు ఆ జీవితాలు మరలా కట్టబడతాయి. ఆ జీవితాలు ప్రకాశవంతంగా మారటం అనేటువంటిది మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభులు వారు పరిచర్య చేస్తున్నటువంటి దినములలో వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆమె యొక్క జీవితము శిథిలావస్థలో ఉంది. ఆమె జీవితము శిథిలమైపోయినటువంటి స్థితిలో ఉంది. ఎవరికి ప్రయోజనము లేనటువంటి స్థితిలో, ఎవరు పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అట్టి శిథిలమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె వైపునకు చూచి మాట్లాడినప్పుడు ఆమె యొక్క జీవితము కట్టబడింది. ఈరోజు కూడా ఎవరి మీదైతే ఆయన ముఖ ప్రకాశం ప్రకాశిస్తుందో అట్టి కుటుంబాలు జీవితాలు కట్టబడతాయి. కాబట్టి దేవుడు నీ మీద తన ఉదయ కాంతిని ప్రకాశింప చేయనట్లుగా దేవుని సన్నిధిలో వినయముతో ప్రార్థన చేయి. తగ్గించుకుని దేవుని వైపునకు చూడు. నీ జీవితం కట్టబడుతుంది, నీ కుటుంబాలు కట్టబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.